నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో ఇప్పటికే 27వ తారీఖు వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందండి. అంటే విచారణ కూడా దాని మీద జరుగుతూ ఉంది. 27వ తారీఖున ఏ విధంగా ఉంటుందో అనేది కూడా మనం వేచి చూడాలి. అండ్ ఇటు సుప్రీంకోర్టులో కూడా ఆ విధంగానే ఉంది, విచారణ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో నాట్ బిఫోర్ మే అన్న విధంగా అయితే ఉన్నాయి. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? మరొకసారి నమస్కారం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అన్నా, హైకోర్టులన్నా, న్యాయస్థానాలన్నా, న్యాయమూర్తులన్నా నాకు అమితమైన గౌరవం ఉంది. దేశ ప్రజలకి న్యాయము, పద్ధతి, కోర్టులు, వ్యవహారాలు గురించి అర్థమయ్యేలా చెప్పడానికే నేను చెప్తున్నాను తప్పితే న్యాయస్థానాలను కానీ రాజ్యాంగాన్ని కించపరచడానికి అయితే కాదని చెప్పి మరోసారి చెప్తున్నాను. అసలు భారతదేశ రాజ్యాంగంలో గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ అంబేద్కర్ వాజ్ రెడీ టు బర్న్ ఇట్ ఆన్ 2nd సెప్టెంబర్ 1953లోనే తగలబెట్టేస్తాను దీన్ని అని చెప్పి ఆయన అంత ఆవేశపడిపోయినారు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు చెప్పే వక్ర భాష్యాలకి తట్టుకోలేక. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ద వరల్డ్స్ లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. అందులో 395 ఆర్టికల్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో. తర్వాత దాన్ని అమెండ్ చేయటం వల్ల 444 ఆర్టికల్స్ ఉన్నాయి. 115 సార్లు అమెండ్మెంట్ జరిగింది. 22 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి అందులో. మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు 1,17,369 పదాలతోటి ఇంగ్లీష్లో రాశారు. అది ఎలా రాశారు? ఇంగ్లీష్లో హ్యాండ్ రైటింగ్ తోటి ఉన్నది రాజ్యాంగం. అది ఈరోజు కూడా పార్లమెంట్లో భద్రపరచబడి ఉన్నది భారత రాజ్యాంగం. దానికి ఇప్పటి వరకు 115 సార్లు సవరణలు చేయడం జరిగింది. 444 నుంచి 448, 448 ఆర్టికల్స్గా కూడా మార్చడం జరిగింది. దాన్ని 1,17,369 వర్డ్స్, పదాలలో నాట్ బిఫోర్ మీ అనే 3 పదాలు ఎక్కడా లేవు. నాట్ బిఫోర్ మీ అన్న పదాలు గౌరవ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా రాసి లేదు. నాట్ బిఫోర్ మీ అనేది. నాట్ బిఫోర్ మీ ఉంటే అమలు చేస్తున్నారు. 1997లో నైతిక విలువలు అనేటువంటిది హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ సమావేశంలో వాళ్ళంతటా వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం తప్పితే రాజ్యాంగంలో రాసి లేదు. ఓ మంచి సిచ్యువేషనే. నాట్ బిఫోర్ మీ అని అన్నప్పుడు నాట్ బిఫోర్ హిమ్ అని కూడా ఉండాలి కదా. నాట్ బిఫోర్ హిమ్ అని కూడా ఉండాలి. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే 20వ తారీఖు నిన్న జరిగిన ప్రశాంత్ భూషణ్ గారి కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా గారికి నా మీద కోపం ఉన్నది కనుక ఆయన బెంచ్ మీద నుంచి వేరే బెంచ్కి మార్చండి అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అడిగితే, రాతపూర్వకంగా అడిగితే కూడా మార్చలేదు. ఇట్లా రాసి ఉంది రాజ్యాంగము, హ్యాండ్ రైటింగ్తో రాసి ఉన్నది. దీన్ని రాసిన ఆయన పేరు వచ్చి ప్రేమ్ బిహారీ నారాయణ్ రాజ్దా. ఆయన రాశారు, ఆయనతో రాయించారు ఓకే ఈ రాజ్యాంగాన్ని. ఈ రాజ్యాంగంలో నాట్ బిఫోర్ మీ అన్న పదం ఎక్కడా లేదు. సో ఇది అసలు ఎట్లా వచ్చింది? ఈ నాట్ బిఫోర్ మీ అనేది ఎట్లా వచ్చింది? పదం వాడకంలోకి ఎలా వచ్చింది? దాని ప్రెసిడెంట్స్ అన్నమాట. 1967లో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లిండన్ బి జాన్సన్ అనే ఆయన టామ్ సి క్లర్క్ అని ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు అక్కడ. ఓకే.
ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1967లో లిండన్ బి జాన్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిగా టామ్ సి క్లెర్క్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన కొడుకుని అటార్నీ జనరల్గా అపాయింట్ చేశారనమాట. ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ గారు. ఆయన నా కొడుకు ఇక్కడ అటార్నీ జనరల్గా వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు కనుక నేను ఇంక తప్పుకుంటాను, నాట్ బిఫోర్ మీ, నా కొడుకుకి నాకు ఆర్గ్యుమెంట్స్ వద్దు, నైతిక విలువలు ఉంటాయి, నేను నా కొడుకు ఫేవర్ చేశానని అనుకుంటారు అన్నటువంటి చెప్పారు. ఇక్కడ నేను ఒక భారతదేశ పౌరుడిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, న్యాయస్థానాలు అనేవి పేరులోనే ఉన్నది. న్యాయస్థానం, న్యాయం చెప్పాలి, తీర్పు కాదు. తీర్పులు ఏదైనా రకంగా ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. న్యాయస్థానం అని ఉన్నది కనుక తీర్పులు కాదు కావాల్సింది, న్యాయం కావాలి ప్రజలకి. అవును. అమరావతి రైతులకి ధన్యవాదాలు. వారు చేస్తున్న ఆందోళనకి మూల కారణం చంద్రబాబు నాయుడు గారే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు కాదు కాదు. సిఆర్డిఏ బిల్లుల్లో కూడా రైతులకు జరిగే ప్రయోజనాల గురించి ఎక్కడా చట్టంలో చెప్పలేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేకూరుస్తారనే ఆశాభావం నాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవండి, మీరు అందరూ వెళ్ళి, ఆయన మీకు తప్పకుండా న్యాయం చేకూరుస్తారు. ఇక తర్వాత సెప్టెంబర్ 17వ తారీఖు నాడు కోర్టులోకి వచ్చింది. అంతకుముందు కూడా ఒకసారి గుజరాత్ హైకోర్టు జడ్జి నాట్ బిఫోర్ మీ అని హార్దిక్ పటేల్ కేసులో, యువకుడు అక్కడ ఉద్యమం చేస్తున్నాడు. అతను జస్టిస్ పి ధోలారియా ఆఫ్ గుజరాత్ హైకోర్ట్ ఆన్ ఫ్రైడే రెస్క్యూడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హియరింగ్ ద డిశ్చార్జ్ అప్లికేషన్ ఫైల్డ్ బై పత్తిదార్ కోటా స్టైర్ లీడర్ హార్దిక్ పటేల్ ఇన్ కనెక్షన్ విత్ ద సెడేషన్ కేస్. సెడేషన్ కేసు అంటే దేశ వ్యతిరేకంగా చేసేటువంటి ఉద్యమం లాంటిది అన్నమాట. ఓకే. అటువంటి కేసులోనే అతను నాట్ బిఫోర్ మీ అని చెప్పి ఆ జడ్జి గారు, ధోలారియా, ఆర్పి ధోలారియా అనే జడ్జి గారు పక్కకు తప్పుకున్నారు. బట్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కాజ్ లిస్ట్ 20వ తారీఖు నాడు వచ్చింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆ బ్రాకెట్లో రాసి ఉన్నది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ ఇఫ్ ద ల్యాండ్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ డు నాట్ సీక్ అడ్జర్న్మెంట్ ఇన్ ద మ్యాటర్స్. అడ్జర్న్మెంట్ అడగద్దు దయచేసి అని చెప్పి సుప్రీంకోర్టు కాజ్ లిస్టులో పెట్టింది. ఇది నేను రాయలేదు, సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ ఇది. అడ్జర్న్మెంట్ అడగద్దు అని పెట్టింది. అందులో రాజధాని రైతులకు సంబంధించి ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ రాజధాని రైతు పరిరక్షణ సమితి అండ్ అదర్స్, ఎస్ఎల్పి సివిల్ నెంబర్ 9374/2020 12A 32 మ్యాటర్ 32లో ఉంది. ఉంటే అంతకుముందేమో బాబ్డే గారి కుమార్తె, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారి కుమార్తె రుక్మిణి బాబ్డే గారు ఆ కేసులో వాదిస్తున్నారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున వాదిస్తున్నారు కనుక వాయిదా వేయండి, మీరే ఆలోచించుకోండి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారిని అడిగితే, నా కుమార్తె అక్కడ వాదిస్తున్నది కనుక నేను తప్పుకుంటున్నాను, బెంచ్ మీద నుంచి వేరే బెంచ్కి బదిలీ చేస్తున్నాను, నారిమన్ గారి బెంచ్కి బదిలీ చేస్తున్నాను అని చెప్పి ఆయన తప్పుకున్నారు. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం, కోర్టులలో ఎవరన్నా వాదించాలి అని అంటే వకాలతానామా ఇవ్వాలి. రుక్మిణి బాబ్డే గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి ఎటువంటి వకాలతనామా ఇవ్వలేదు. ఆమె అడ్వకేట్స్ ఆన్ రికార్డు కూడా కాదు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వర్చువల్, అంటే ఇప్పుడు ఎలా మనం మాట్లాడుతున్నామో అలాగే వీడియో కాన్ఫరెన్స్లో జరిగినటువంటి వాదనల సమయంలో రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ల పక్కన నిలబడ్డారంతే. ఇక్కడ అపియర్డ్ అండ్ ఆర్గ్యూడ్ అనే దానికి డిఫరెన్స్ ఉన్నది. అపియర్డ్ వీడియోలో కనపడ్డది ఆవిడ అంతే, అక్కడ వీడియోలో కనపడ్డదే. ఆవిడ వకాలత్నామా ఇవ్వలేదు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. ఆవిడ నేను వాదిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల పరిరక్షణ సమితి తరఫున నేను వాదిస్తున్నానని వకాలత్నామా ఇవ్వలేదు. అంటే ఇక్కడేంటి, సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టించినట్లా కాదా అన్నది సుప్రీంకోర్టు న్యాయస్థానమే తేల్చాలి, భారత న్యాయస్థానం తేల్చాలి. సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించినట్లే కదా. ఆమె ఎటువంటి వకాలత్నామా ఇవ్వలేదు. ఆమె ఒక స్క్రీన్ మీద కనపడ్డది కొంతమంది లాయర్లతో కలిపి. అపియర్డ్ అండ్ ఆర్గ్యూడ్ అని అంటే వకాలత్నామా ఇవ్వాలి. ఏదో స్క్రీన్లో 10 మంది లాయర్లతో కలిపి ఆవిడ కూడా కనపడ్డది, దాన్ని అపీర్డ్ అంటే స్క్రీన్ మీద కనపడ్డదని అపీర్డ్ అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అన్నది సుప్రీంకోర్టు ఆలోచించాలి. సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 17వ తారీఖు నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు ఎస్ఏ బాబ్డే గారి కోర్టులో ఆయన తప్పుకున్న తర్వాత బాబ్డే గారు నారీమన్ గారి కోర్టుకి, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ గారి కోర్టుకి బదిలీ చేశారు. బదిలీ చేస్తే 19/8/20 నాడు ఆ కేసు విచారణకి వచ్చింది. విచారణకు వచ్చిన సమయంలో పరమాత్మ సింగ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్, ఆఫీస్ నెంబర్ 2, సెంట్రల్ లేన్, బేస్మెంట్, బెంగాలీ మార్కెట్, న్యూఢిల్లీ, టు ది రిజిస్ట్రార్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ 1, SLP సివిల్ నెంబర్ 9374/2020, ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ రాజధాని రైతు పరిరక్షణ సమితి. ఆ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ది aforesaid mentioned matter wide order dated 17/8/2020 నాడు బాబ్డే గారు చెప్పారనమాట, నారిమన్ గారు కోర్టుకు బదిలీ చేశామని. ఆర్డర్ అనమాట అది. ఈజ్ డైరెక్టెడ్ బై దిస్ ఆనరబుల్ కోర్ట్ టు బి లిస్టెడ్ బిఫోర్ ది బెంచ్ ప్రెసైడెడ్ బై హానరబుల్ మిస్టర్ జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్. నారిమన్ బెంచ్ మీదకు వస్తుందని చెప్పి మీరు ఆర్డర్ ఇచ్చారు. ఇట్ ఈస్ హంబ్లీ సబ్మిటెడ్ దట్ ఫాలీ ఎస్ నారిమన్, చాలా సీనియర్ గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, దగ్గర 8 years ఏజ్ ఉంటుంది ఆయనకి. 60 సంవత్సరాల పైనుంచి ఆయన 60 సంవత్సరాల నుండి సుప్రీంకోర్టులో, హైకోర్టులలో ప్రాక్టీస్ చేశారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఫాలీ ఎస్ నారిమన్ సీనియర్ అడ్వకేట్ హ్యాస్ బీన్ బ్రీఫ్డ్, చంద్రబాబు గారి పదం ఇది, బ్రీఫ్డ్ మీ అంటుంటారు కదా, బ్రీఫ్డ్ బై హానరబుల్ briefed on 12/8/2020 and 14/8/2020 in the aforesaid matter. ఫాలీ ఎస్ నారిమన్ గారికి రాజధాని రైతు పరిరక్షణ సమితి కేసు విషయము బ్రీఫ్ చేశాము అని మాత్రమే ఉన్నది. ఇందులో ఆయన వాదిస్తారు అన్నది లేదు అసలు. ఇక్కడ ఆయన వాదిస్తారు అన్నది లేదు ఈ లెటర్లో. చూడండి, మీరు కావాలంటే లెటర్ పంపిస్తాను, ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపిస్తాను. వాదిస్తారని బ్రీఫ్డ్ అనే ఉంది, ఆయనకి వివరించారట. దిస్ లెటర్ మే బి సర్క్యులేటెడ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డ్ అండ్ టు అవాయిడ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు ది హానరబుల్ కోర్ట్ అని ఉన్నది. ఆయన వాదిస్తారని కూడా ఎక్కడా చెప్పలేదు. అయినా సరే ఆయన రోటింగన్ నారిమన్ గారు గౌరవనీయులు ఆ బెంచ్ నుంచి నేను కూడా తప్పుకుంటున్నాను అని ఇచ్చారు. కేసుని
28వ తారీఖు వేశారు, ఆగస్టు 28కి ఈ సంవత్సరం. ఆగస్టు 27 నాడు హైకోర్టులో వాదనలు ఉన్నాయి. అసలు ఎక్కడికి పోతున్నాం అవును, మనం? బాబు గారి పదమే ఇది. ఇవన్నీ కూడా బాబు గారు ఆడే కుట్రలు. అసలు న్యాయం చెయ్యాలి మీకు అని అన్నది నేను చెప్పాను కదా ఇందాక, తీర్పులే కాదు న్యాయం కూడా ఉండాలి అనేది. అవును, ఒక 29 గ్రామాల ప్రజలకే న్యాయం కావాలా, మొత్తం ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేకూర్చాలా అనేది కూడా ముఖ్యమే. చాలా ఇంపార్టెంట్ సార్ అది. అది కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇట్లా మనకు తెలుగు సినిమాలలో హిందీ సినిమాలలో చూపించడం కాదది. కొన్ని సినిమాలలో బాగానే చూపించారు. తండ్రి ముద్దాయిగా కొడుకు జడ్జిగా, తండ్రి ముద్దాయిగా కొడుకు లాయర్గా, తండ్రి లాయర్గా కొడుకు ముద్దాయిగా, కూతురు లాయర్గా తండ్రి ముద్దాయిగా, భర్త భార్య ఇలా చూపించారు. అది సినిమాలకే పరిమితం అయిపోయింది, అది సినిమాల వరకే పరిమితం అయిపోయింది. మీరు న్యాయం చెప్పాలనుకుంటున్నప్పుడు కూతురు గారు వచ్చి వాదించినా, తండ్రి గారు వచ్చి వాదించినా, కొడుకు వచ్చి వాదించినా న్యాయం న్యాయమే, చట్టం చట్టమే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించే కదా మాట్లాడుతున్నది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించే చెప్తాం. ఎవరొచ్చి వాదిస్తే ఏముంది, మీరు న్యాయం చెప్పదలుచుకున్నప్పుడు చెప్పాలి కదా. నైతిక విలువలు అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు అవి అందరికీ వర్తిస్తాయి. నైతిక విలువలే. గతంలో ఇటువంటివి పాపం అంబేద్కర్ గారితో సహా రాజ్యాంగాన్ని రాసిన పెద్ద మనుషులు బాబు గారు అండుకో ఇటువంటి కుట్రలకి తెరలేపుతారని చెప్పి ఊహించలేదు. అందుకోసమని చెప్పి అది ఇంక్లూడ్ చేయలేదు, లేకపోతే రాజ్యాంగంలో ఎక్కడో ఒక్కడ దాన్ని పొందుపరిచి ఉండేవాళ్ళు. ఇటువంటిది వస్తే ఏం చేయాలి అన్నది. సరే, కాంట్ పాస్ ఆర్డర్స్ ప్రొహిబిటింగ్ కిన్ ప్రాక్టీసైజింగ్ ఇన్ సేమ్ కోర్ట్. ఇట్లా జడ్జిల ముందు కొడుకులు కూతుళ్ళు లేకపోతే బంధువులు ఆర్గ్యూ చేయకూడదు అనేటువంటిది జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు జరిగింది. జరిగితే మేము అలా పాస్ చేయలేము అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ద సుప్రీం కోర్ట్ said it cannot pass a judicial order on the plea seeking to prohibit the kith and kin of sitting judges of the apex court and high courts from practicing in the same courts, and said many matters relating to violation of code of conduct have to be dealt by the Bar Council of India or state bar associations. This is not the function of the court. File a complaint for stopping such practice. If any matter of the bar who is not following the professional ethics, be it the son of a judge, file a complaint with Bar Council of India or State Bar Association. There cannot be a judicial order. మేము ఆర్డర్ ఇయ్యలేము, సుప్రీంకోర్టు మేము ఆర్డర్ ఇయ్యము. కొడుకైనా ప్రాక్టీస్ చేయొచ్చు, కూతురైనా ప్రాక్టీస్ చేయొచ్చు, బంధువులు ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయొచ్చు. అదే కోర్టులో వారు బంధువులకి రిలేటివ్స్ ఎవరన్నా సరే జడ్జిగా ఉన్నా సరే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ఉంది. మరి అటువంటిప్పుడు నాట్ బిఫోర్ మేము తప్పుకుంటాం ఎందుకు? రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు ఆ పదం, మళ్ళీ నాట్ బిఫోర్ మీ అనేది కూడా. ఇది నేను చెప్పింది కాదు, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇవన్నీ నేను చెప్పేది ఓన్లీ ఆ బార్ అసోసియేషన్లో నైతిక విలువలను పాటించి మీరు చెప్పండి, అగో మీ అబ్బాయి గారు ఉన్నాడు వాదిస్తున్నాడు ఈ కేసులో అని చెప్పి చెప్పాలి. మీ అమ్మాయి గారు వాదిస్తున్నారు కోర్టులో అని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు బెంచ్ మీద నుంచి తప్పుకుంటారు అని చెప్తారన్నమాట. There cannot be a judicial order. A bench headed by the Chief Justice R.M. Lodha. R.M. Lodha గారు ఇచ్చిన తీర్పు ఇది. Whatever be the status, take the complaint to a logical conclusion and lead it with evidence. The bench, also comprising Justice
ఎంబి లోకూర్ అండ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అన్నమాట అది. దిస్ కోర్ట్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ ఎస్సీ. దిస్ ఈజ్ నాట్ ది ఫంక్షన్ ఆఫ్ ఎస్సీ. మేము ఆపలేము. అట్లా కూతుళ్ళు కానీ కొడుకులు కానీ కుమారులు కానీ బంధువులు కానీ వాదిస్తామంటే ఈ కోర్టు ఆపలేదు. ఫైల్ ఏ కంప్లైంట్ for stopping such practice. CGI, the bench made the remarks while declining to entertain a bill seeking to prohibit the kith and kin of sitting judges of the apex court and high courts from practicing in the same courts. While the bench was dismissing the petition, Advocate M.L. Sharma, Manohar Lal Sharma, ఈయనకి భారతదేశ పిల్లి పితామహుడు అన్నమాట పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు. ఓకే, ఈయన చాలా పిటిషన్లు వేసి వస్తుంటారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు. శాంతిభూషణ్ గారు లాగా ఈయన్ని వేయనివ్వకుండా ఆపేస్తామని సుప్రీంకోర్టు కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చింది దీనికి. నువ్వు చాలా పిటిషన్లు వేసేస్తున్నావు, ఎక్కువ వేసేస్తున్నావు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులని. అది మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా అలా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి నాకైతే. కొందరు పిటిషన్లు పిల్లులు వేసి 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 హైకోర్టు సమయాన్ని చాలా తీసుకుంటున్నారు. నేను వృధా చేస్తున్నారన్న పదం వాడను, తీసుకుంటున్నారు. కనుక ఇక నీ పిల్లులు వేయటం చాలు, ఆపండి బాబు అని చెప్పేసి రోజు ఈ పచ్చ బ్యాచ్కి ఒక రోజు వస్తుంది. పచ్చ బ్యాచ్కి వినపడుతుంది ఆ పదాలు కూడా. Who had filed the plea referred to withdraw it. In an interaction with journalists after taking oath as the 41st CJI, Chief Justice of India, Justice Lodha had said that there is nothing that a judge can do in such matters and it is up to the bar to be proactive and take action. Bar has the disciplinary control over the members. It is for the bar to take action and closely follow the conduct of the members. What can a judge do if some lawyers do not adhere to ethics? ఆ లాయర్లు ఎథిక్స్ ఫాలో చెప్పితే నేనేం చేయాలని చెప్పి జస్టిస్ లోధా గారు అడిగారు. Rules are there and bar has to take action, he said. If my son or daughter does not follow the code of conduct, ఇక్కడ కేర్ఫుల్ గా వినాలి. The 41st Supreme Court Judge, Chief Justice గారు చెప్పారు, జస్టిస్ లోధా గారు, if my son or daughter does not follow the code of conduct, then bar has to take action. Unfortunately, the role which the bar is required to play is not being played by the bar, and unfortunately, we are blamed. అంటే కొడుకో కూతురు, నా కొడుకే నా కూతురే నా ముందు వాదిస్తాను అని అంటే అలా వాదించడం తప్పని చెప్పాలి. చెప్పట్లేదు అని చెప్పి ఆయన మదన పడిపోయారు. జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన. ఎథిక్స్ అన్ని విషయాలు మాట్లాడతారు, చాలా చాలా విషయాలు చాలా మంది. ద ఓన్లీ వన్ జడ్జ్ ఇన్ ఇండియా, భారతదేశ చరిత్రలోనే ఒక జడ్జి గారు సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కోర్టుకు పిలిచారు. కోర్టుకు పిలిచి ఆవిడ్ని కూర్చోబెట్టి ఆవిడ దగ్గర నుంచి సాక్ష్యం తీసుకున్నారు. వాదోపవాదాలు ఆవిడ తరఫు నుంచి విన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే కోర్టులో జడ్జి గారి సీటు కంటే తక్కువ, వాదించే లాయర్ల కంటే ఎక్కువ, కొంచెం హైట్లో ఒక కుర్చీ వేయించి ఆవిడ నా కుర్చీలో కూర్చోబెట్టారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కనుక. మళ్ళీ కోర్టులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆయన పేరు జగన్మోహన్ సిన్హా. ఈయన ప్రధానమంత్రి గారు వచ్చారు హమ్మో అని చెప్పేసి మీరు ఎవరో లేవాల్సిన పని లేదు సీట్లలో నుంచి. లాయర్లు మీరు మీ సీట్లను కూర్చోండి, ప్రధానమంత్రి గారు వచ్చారు కదా అని లేచి నిలబడిపోక్కర్లేదు మీరు. ఎందుకంటే ఈ కోర్టు నాది, మీరు నేను వచ్చినప్పుడు మాత్రమే నిలబడాలి, జడ్జి గారు వచ్చినప్పుడు మాత్రమే నిలబడాలి, కానీ ఎవరో ఒక వ్యక్తి వస్తే మాత్రం నిలబడక్కర్లేదు మీరు అని ఆయన పిలిచారు.
సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోర్టుకు పిలిచారు. అది సంచలనమైన తీర్పు. ఆవిడ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని 6 సంవత్సరాల పాటు బహిష్కరించడంతో ఈ భారతదేశంలో ఎమర్జెన్సీ అన్నది ప్రవేశపెట్టబడింది. భారత పార్లమెంటు చరిత్రలో 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం కూడా పార్లమెంటును వాళ్ళ సభ్యత్వాన్ని పొడిగించుకున్నారు. వాళ్ళు పొడిగించడం జరిగింది. రాజ్యాంగంలో రాసి లేదు అది. అయినా సరే 1 సంవత్సరం 5 సంవత్సరాలు కాకుండా 6వ సంవత్సరానికి కూడా పొడిగించుకున్నారు. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఆఫ్ ది అలహాబాద్ హైకోర్ట్, who had just had the most definitive case of his judicial career, asked this of his trusted secretary, Panna Lal, reminiscent of Judge Panna Lal Basu, who had had South Asia's most iconic dispute, the Bhobal Sannyasi case, and then sequestered himself to write his elaborate verdict in favor of the alleged princely poster. Justice Sinha also locked himself to pen his verdict. The hearing of the case had taken 4 years and the judgment was reserved on 23/5/1975. The Maverick Rajnarayan, who had contested the Raebareli Lok Sabha election and last had filed the election petition to unseat the winning candidate Indira Gandhi. ప్రధానమంత్రిని కూడా పిలిచారు కోర్టుకి. సో భారతదేశంలో ఇన్ని న్యాయస్థానాలు జడ్జిలు నేను చక్కటివి చేయగలరు. కొడుకొచ్చి వాదించినా తీర్పు చెప్పచ్చు న్యాయం అనుకున్నప్పుడు, కూతురు వచ్చి వాదించినా న్యాయం అనుకున్నప్పుడు చెప్పచ్చు. సినిమాలలో కాదు చూపించడం, ఇది ప్రాక్టికల్గా కూడా చూపించాల్సిన బాధ్యత ఉన్నది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో రిలేటివ్స్ ఆఫ్ 9 judges అపాయింటెడ్ యాజ్ లా ఆఫీసర్స్. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో జడ్జిలుగా పనిచేస్తున్నటువంటి వారికి 9 మందిని లా ఆఫీసర్స్గా అపాయింట్ చేశారు. మరి దీన్ని ఏమంటారు? ఇట్లా అపాయింట్ చేయటము న్యాయబద్ధమేనా? రాజ్యాంగంలో లేకపోయినా సరే న్యాయమా? అది చట్టం కాదు నేను అడిగేది. చట్టానికి న్యాయానికి తేడా ఉంది. ఇది న్యాయమేనా? న్యాయస్థానాల పనితీరు మీద గౌరవ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్ గారు, గౌరవ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా సీరియస్ క్రిటిసిజం ఫర్ ఫెయిల్యూర్ ఇన్ హ్యాండ్లింగ్ ఇట్స్ డ్యూటీస్. న్యాయస్థానాలు ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పి సాక్షాత్తు భారతదేశ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు, ప్రతిభా పాటిల్ గారు విమర్శించారు. Dr. Manmohan Singh, the Prime Minister of India, has stated that corruption is one of the major challenges facing the judiciary and suggested that there is an urgent need to eradicate this menace. జ్యుడిషియరీలో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది, దీన్ని అరికట్టడానికి మనం ప్రయత్నాలు చేయాలని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగా జడ్జెస్ ఎంక్వైరీ బ్రాకెట్లో అమెండ్మెంట్ బిల్ 2008ని in Parliament for setting up a panel called National Judicial Council headed by Chief Justice of India నేతృత్వంలో నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయమని కూడా చెప్పారు. సరే, ఇవన్నీ ఒక తీరైతే ఇంకోటి, ఇటువంటి నాట్ బిఫోర్ మీ కేసుల్లోనూ ఇటువంటి కేసుల్లో చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. సుమోటో కేసుల్లో, ప్రశాంత్ భూషణ్ గారి కేసుల్లో కానీ ఉన్నావని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే సెనెగర్ అనే ఆయన, కుల్దీప్ సెనెగర్ బీజేపీ ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లో ఒక పాపని రేప్ చేశారు. ఆ కేసులో సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు ఈయన ఎమ్మెల్యే గారు, మాకు ప్రాణరక్షణ కల్పించండి అని చెప్పి 10ల సంఖ్యలో సుప్రీంకోర్టుకి ఉత్తరాలు రాస్తే చర్యలు తీసుకోలేదు. ఆ కుటుంబాన్ని లారీతో గుద్దించేసి చంపించేశారు. ఆ కుటుంబాన్ని వైపౌట్ చేసేశారు.
ఆ లాయర్ గారు ఈ అమ్మాయి కారులో వెళుతుంటే వాళ్ళిద్దరూ బతికి బట్ట కట్టారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్పాలి. సహజ న్యాయ సూత్రమా, చట్టమా? ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి. ఇదే మనోహర్ లాల్ శర్మ గారు ఇంకో పిటిషన్ కూడా ఫైల్ చేశారు. అది ఇప్పుడే నేను చదివి వినిపించాను. హ్యాస్ ఫైల్డ్ ఎ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ సీకింగ్ ఎ టోటల్ ప్రొవిషన్ ఆఫ్ ఆన్ రిలేటివ్స్ ఆఫ్ సిట్టింగ్ జడ్జెస్ ప్రాక్టీసైజింగ్ ఇన్ ద సేమ్ కోర్ట్ అని చెప్తే వాళ్ళు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. రాజా ఖాన్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కేసులో గౌరవ అలహాబాద్ బెంచ్ ఓ తీర్పు చెప్తూ కోర్టుల్లో న్యాయస్థానాల్లో అవినీతి జరుగుతున్న మాట వాస్తవమే, బంధుప్రీతి ఎక్కువైన మాట వాస్తవమే అని చెప్పి రాజా ఖాన్ వర్సెస్ యూపీ సన్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకి తీర్పులో కూడా చెప్పారు. గతంలో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వ్యాఖ్యానిస్తూ జడ్జెస్ ఎవరైనా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అపాయింట్ అయిన తర్వాత వాళ్ళు ఒక రాతపూర్వకంగా సబ్మిట్ చేయాలి. నా బంధువులు సుబ్బారావు గారు, వెంకటేశ్వరరావు గారు, రమేష్ బాబు ఇట్లా వీళ్ళు లాయర్లుగా ఇదే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు అని రాసి కోర్టుకి ఇవ్వండి. ఈయన మళ్ళీ నైతిక విలువలు కదా ఇది. అది నైతిక విలువలుగానే ఆయన సజెస్ట్ చేశారు ఇలా రాసి ఇవ్వాలని. అది జరగడం లేదు. సరే, కోర్టులలో కొంతమంది చెప్తూ ఉంటారు కదా, చాలాసార్లు కొంతమంది కోర్టులో ఆగ్రహాన్ని టెంపర్ లూజ్ అవ్వటము జరుగుతూ ఉంటుంది అనమాట. కూల్నెస్ లూజ్ అవ్వటం అన్నది. నాట్ జస్ట్ అరుణ్ మిశ్రా, 6 judges also lost their cool in court in recent years. కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఆవేశపడుతుంది. ఏం చెప్పలేదు, ఇది పబ్లిష్ అయింది. When Justice Arun Mishra lost his cool with senior lawyer Gopala Shankar Narayanan during a hearing, it wasn't an unheard of occurrence. Tempers fray when the bar and bench interact daily on various issues in a courtroom, but it is often an unsaid rule that anger or in fact any explicit emotion has to be kept at bay. కోపతాపాలని పక్కన పెట్టుకోవాలి జడ్జిలు. బంధుప్రీతి అవే కాకుండా కోపతాపాలని కూడా. Be it former Chief Justice of India Ranjan Gogoi or his predecessors Deepak Mishra, J.S. Khekar, several judges have violated the unsaid rule of courtroom conduct. We are always angry, former Chief Justice Gogoi said on 13th February this year when lawyer and former law minister Ashwini Kumar argued that the court had not heard him properly and urged the bench to not to be upset. అశ్విని కుమార్ అని మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినట్టు, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసినట్టు ఆయన వాదిస్తే రంజన్ గొగోయ్ గారిని మీరు కోపంతో ఉన్నారు అని అంటే మేము ఎప్పుడు కోపంగానే ఉంటామని చెప్పి ఆయనే చెప్పారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు. And Justice Kurian Joseph, who mostly maintained a calm composure, expressed anger in uncommon ways. In 2015, his anger took the shape of a letter addressed to the Prime Minister Narendra Modi. ఇక కోపాన్ని తట్టుకోలేక డైరెక్ట్గా ప్రధానమంత్రి గారికి లేఖే రాశారు. An important conference for judges and chief ministers was organized by the then Chief Justice of India, H.L. Datta, on Good Friday. గుడ్ ఫ్రైడే నాడు హాలిడే, ఆ రోజు నాడు సెలవు రోజు నాడు సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు గుడ్ ఫ్రైడే నాడు. గుడ్ ఫ్రైడే నాడు కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, నేను ఆ రోజు చర్చికి వెళ్తాను హాలిడే కనుక, మరి నాలాంటి వాడు రావాలంటే ఇబ్బంది కలుగుతుంది కదా, ఆయన అట్లా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దత్తు గారు రాయడం తప్పు కదా అని చెప్పి ఆయన ఆగ్రహావేశాన్ని ఆ రకంగా వ్యక్తపరిచారు. సరే, ఇక ఒకటి మనం మాట్లాడుకుంటాం ఏంటంటే
ఈ నాట్ బిఫోర్ మీని బాబు అండుకో చాలా చక్కగా అమలు చేస్తున్నది అన్నది నగ్న సత్యం. రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఢిల్లీలో కూడా ఒక పత్రిక వ్యాసం రాసింది దీని మీద, నాట్ బిఫోర్ మీ అనే దాని మీద. తెలుగుదేశం పార్టీ నా అన్నగారు లాంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కుని కోర్టుల చుట్టూ తిప్పారే. అప్పటి నుంచి అనుభవం వచ్చింది దీనికి. కోర్టులను కూడా ఎలా వెన్నుపోటు పొడవాలన్నది బాగా జరిగిపోయింది దీనికి. మనకి చంద్రబాబు గారికి బాగా తెలిసింది ఏంటంటే, మారియో పుజో రాసినటువంటి గాడ్ ఫాదర్ నవల బాగా చదివి ఉంటారు ఆయన. అందులో ఐ డోంట్ నీడ్ టఫ్ గైస్, ఐ నీడ్ మోర్ లాయర్స్ అంటాడు డాన్ కాల్నెన్. అంటే నాకు ఎవరు అక్కర్లేదు, మంచి లాయర్లు ఉంటే చాలు అనేది. ఇంకొకసారి చెప్తున్నాను, యాంకర్లు వంకర్లుగా మారిపోయారు, బల్లలు గుద్దేయటం మొదలుపెట్టారు. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. బాబు మూర్తి, నువ్వు సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, సిటిజన్ ఆఫ్ ఇండియా, రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేటివ్ ఆఫ్ ఏ ఊర్లో పుట్టావు అది. ఇది వరుస క్రమం. తిప్పరాజు రమేష్ బాబు సిటిజన్ ఆఫ్ ఇండియా, తిప్పరాజు రమేష్ బాబు రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్, తిప్పరాజు రమేష్ బాబు నేటివ్ ఆఫ్ మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇలా రావాలి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ నేను జర్నలిస్ట్ని అని గుండెలు పగల కొట్టుకుంటున్నావే. 1955 వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారంగా 2 అక్రిడేషన్ కార్డులు ఉండకూడదు. మరి మీకేమో చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త జీవో ఇష్యూ చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండొచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉండొచ్చు అని చెప్పి 2 అక్రిడేషన్లు ఇస్తున్నారు కదా. అదేమన్నా అనుభవిస్తున్నావా? అట్లా అనుభవిస్తే అది చట్ట వ్యతిరేకం అని చెప్పి మీకు తెలియలేదా? ఆంధ్రప్రదేశ్ ది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 యాక్ట్ ప్రకారంగా తప్పు. ఒక పార్టీని ప్రధానం మోయడం కూడా తప్పు. సుప్రీంకోర్టు జడ్జిలు, పత్రికల యజమానులు అమరావతిలో భూములు కొన్నారు. అజయ్ కల్లాం గారు చెప్పారు ఇది. ఆయన మాజీ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. దయచేసి మీరు ఆ సుప్రీంకోర్టుకి లిస్టు పంపాల్సిందిగా, అజయ్ కల్లాం గారి దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి పంపాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు కొన్నారన్నది తెలిసిపోవాలి, ప్రజలకి తెలియాలి. ఈ ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది. కలాం గారు దయచేసి సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో పంపించేసేయండి కనీసం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సమర్పించండి. ఓటుకి 5 కోట్లు అసలు కేసే కాదు అని కొట్టేసిన జస్టిస్ పేరొద్దు బాబు ప్రభుత్వంలో పదవి వచ్చారు. రాష్ట్ర హైకోర్టులో 70%, సుప్రీంకోర్టులో 3 బాబుకి అనుకూలమైనటువంటి జడ్జిలు ఉన్నారు. కాబట్టి ఓటుకు 5 కోట్ల కేసులో ఇంకా ఇతర కేసుల్లో కూడా బాబుని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి మాజీ అటార్నీ జనరల్, రాజ్యాంగ శాస్త్ర నిపుణులు ఎస్ రామచంద్రరావు గారు, ఆయన చాలా గురువు గారు లాంటి వారు, పెద్ద ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని నాటకాలు ఆడినా సరే ఇదే ఫైనల్. ఎవరెన్ని నాటకాలు ఆడినా, ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా సరే ఇదే ఫైనల్. అమరావతిలో చట్టాలు చేయబడతాయి అంటే హైకోర్టు అక్కడ ఉంటుంది. అమరావతిలో చట్టాలు చేయబడతాయంటే శాసనసభ అక్కడ ఉంటుంది. విశాఖలో అమలుపరచబడతాయంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంగా ఉంటుంది. చట్టాలు అతిక్రమించిన వారికి శిక్షలు వేయడానికి కర్నూలులో న్యాయస్థానం ఉంటుంది. ఇది జరిగేది ఇదే. ఎవరెన్ని ఆటంకాలు పరిచినా సరే ఈ పచ్చ పిచ్చి గొట్టాలన్నీ కూడా అసలు ఈ లేనిపోని చర్చలు, బాబు గారు ఒక లేఖ రాయటము, ఇంకోళ్ళు ఇంకో రాయటము,
దాని మీద చర్చలు పెట్టడము, ఆ చర్చల్లో వచ్చిన పదాలను పట్టుకుని మళ్ళీ ఇంకో చర్చలు పెట్టడము, ప్రజల్ని, రాష్ట్ర తెలుగు ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ గిరిజన మెడికల్ కాలేజీలు, వైఎస్ఆర్ పంటల బీమా, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా పథకం, వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ కళ్యాణ కానుక, వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయాలు, వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్తు, వైఎస్ఆర్ ప్రైమ్ మినిస్టర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎం భీమా యోజన, వైఎస్ఆర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వైఎస్ఆర్ గృహ సముదాయాలు, వైఎస్ఆర్ వికలాంగుల కానుక, వైఎస్ఆర్ మత్స్యకారుల పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఎయిడ్స్ రోగుల పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ట్రాన్స్జెండర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ డయాలసిస్ రోగుల పెన్షన్ కానుక, వైఎస్ఆర్ గీత కార్మికుల కానుక, వైఎస్ఆర్ బలహీన వర్గాల కళ్యాణ కానుక, వైఎస్ఆర్ ఎస్సీ సంక్షేమ కళ్యాణ కానుక, వైఎస్ఆర్ గిరిపుత్రిక కళ్యాణ పథకం, వైఎస్ఆర్ షాదీ తోఫా, వైఎస్ఆర్ కులాంతర వివాహ ప్రోత్సాహక కానుక, వైఎస్ఆర్ నాయి బ్రాహ్మణుల సహాయం, వైఎస్ఆర్ దర్జీల సహాయం, వైఎస్ఆర్ రజకుల సహాయం, వైఎస్ఆర్ చేనేతల నేస్తం, వైఎస్ఆర్ గ్రాంట్స్ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ అక్షయ పాత్ర, జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే వీటి మీద చర్చలు జరపకుండా ప్రజలని తప్పుదారి మట్టిస్తున్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, కాపులకి, బ్రాహ్మణులకి, రజకులకి, యాదవులకి, మహిళలకి, ఒంటరి మహిళలకి ఫీజు రియంబర్స్మెంటు, ఇటువంటి ఇన్ని పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఈ పచ్చగొట్టాలు, పిచ్చిగొట్టాలు వీటి మీద చర్చలు పెట్టే సాహసం చేయలేవా? రండి, ఈ పథకాల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీలలో, అన్ని మున్సిపాలిటీలలో ఛాలెంజ్ నాది. చర్చలు జరుపుదాం రండి. దమ్ము ధైర్యం ఉందా చర్చలు జరపడానికి? రండి. ఏమండి, ఫైనల్ ఆఖరిగా వస్తున్నాను మీ దగ్గరికి. 1/12/1953లోనే విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఆ రోజుల్లో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో 1956 ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలో రాజధాని అని. పాపం ఆ విశాఖపట్నం, ఆ ఉత్తరాంధ్ర వాసులు కళ అలాగే మిగిలిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారి కళని, అప్పటి శాసనసభని చక్కగా కళని నెరవేర్చబోతున్నారు. దానికి అప్రిషియేట్ చేయండి చంద్రబాబు గారు. రాజధాని రైతుల్ని మోసం చేసిన బాబు గారు. సిఆర్డిఏ చట్టంలో రాజధాని రైతులకి ఏమేమి లాభాలు చేకూరుతున్నాయి? అన్ని రకాలుగా. రాజధానిలో భూములు అమ్మేస్తామని చెప్పి ఆయనే చెప్పారు. అసలు 151 మంది ఎమ్మెల్యేని, మంత్రుల్ని రాజీనామా చేయమని అడుగుతారు బాబు గారు. మీకు నిజంగా అమరావతి రైతుల మీదే గనక ప్రేమ గనక ఉంటే మీరు, మీ పుత్రుడు ఎందుకు రాజీనామా చేయడం లేదు? లోకేష్ బాబు గారు కానీ, మీ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి 23 మంది శాసనసభ్యులు ఎందుకు రాజీనామా చేయడం లేదు? 23 మందిలో 3 పక్కన ఉన్నారు కనుక 20 మంది ఎందుకు రాజీనామా చేయడం లేదు? అమరావతి రైతులకి, తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరించాల్సిన బాధ్యత ఉన్నది కనుక ఒక్కసారి చెప్తున్నాను. ఈ కేసులో బ్రీఫ్డ్ మీ అన్నారు కానీ ఆయన వాదిస్తారని చెప్పలేదు. రుక్మిణి బాబ్డే గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వకాలత్నామా ఇవ్వలేదు కనుక సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించారేమో అనేటువంటి అనుమానము, సందేహము ప్రజల్లో కలుగుతోంది. కనుక సుప్రీంకోర్టు సత్వరమే దీనిపైన కూడా ఏదన్నా విచారణ చేసి తీర్పుని, త్వరితగతిన తీర్పు వివరాలు వెలువరించాల్సిందిగా, న్యాయాన్ని, తీర్పు కూడా కాదు న్యాయాన్ని
చేకూర్చాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయాన్ని చేకూర్చాల్సిందిగా 3 ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ కనుక 29 గ్రామాలే కాదు కనుక సమతుల్యాన్ని చూసి ఇస్తే బాగుంటుంది అని చెప్పి వేడుకుంటూ మరొకసారి కలుద్దాం. జై హింద్.